అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం మేము అందరిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో నూతన అద్భుతాలు, సంపూర్ణ ఆరోగ్యము, సంతోషం చేత ప్రభు మీ అందరినీ నింపుదురుగాక. ఏ వాగ్దానం అయితే యేసయ్య మీకోసం నిర్ణయించారో ఆ వాగ్దానాలు ప్రభు నెరవేర్చే సమయం మన బ్రతుకులో రావాలంటే ఖచ్చితంగా మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టండి. వాక్యములో నైపుణ్యత కలిగి దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆశ కలిగి దేవుని వాక్యాన్ని వెతకండి. ఖచ్చితంగా మనం ప్రభువుని కనుగొంటాం. గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకునే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏదన్నా దాచిపెడుతున్నారా? దాచిపెట్టడం అంటే మీరు అనుకోవచ్చు, పెద్దలు అన్నారు కదా 4 రాళ్ళు వెనకాలేసి దాచిపెట్టాలని. నేను ఆ దాచిపెట్టడం కోసం మాట్లాడట్లేదు. మనం ఎదగకుండా, మనం వర్ధిల్లకుండా కొన్ని విషయాలు మనం దాచిపెడతా ఉంటాం. సామెతల గ్రంథం 28 అధ్యాయము 13 మాట మనం చదవగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈరోజు నీ జీవితంలో ఎంతో ప్రార్థన చేస్తున్నావు. నీ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. ప్రతిదినం ఉపవాసం ఉండి 3 దినాలు కాదు, 4 దినాలు కాదు, 40 దినాలు కాదు, కొంతమంది సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నవారు ఉన్నారు. కానీ అయినా కొంతమందికి రిజల్ట్ కనిపించదు. ఎందుకో చెప్పనా? ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనందరం పరిశీలించుకోవాలి. ఏంటంటే దేవుని వాక్యం అంటున్నారు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాచిపెట్టడం అంటే ఏంటి తెలుసా? ఎదుటివారికి కనిపించకుండా, ఎదుటివారు వాటిని చూడకుండా మనం దాచిపెడతా ఉంటాం. బహుశా మన క్యారెక్టర్ని మనం దాచిపెడతామేమో. బహుశా మన జీవితంలో కొన్ని లక్షణాలు, బ్యాడ్ థింగ్స్, లేకపోతే చెడు వ్యసనాలు మనం కలిగి ఉన్నాం. కానీ వాటిని దాచిపెడుతూ బయట ప్రపంచానికి నీతిమంతులుగా మనం కనిపిస్తున్నామేమో. ఈరోజు నువ్వు ఏదైతే దాస్తున్నావో, ఈరోజు ఏదైతే బయట వారికి కనిపించకుండా నీ హృదయంలో దాస్తున్నావో వాటి వల్లే నువ్వు వర్ధిల్లట్లేదేమో. ఈరోజు నువ్వు ఆలోచించగలగాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. వాటిని మనం దాచిపెడుతూ ఉంటాం. ఈరోజు నేను అంటాను, అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుంటే ప్రభు కనికరం మనం పొందుకోగలం. ఈరోజు మనం దాచుకోవడం వల్ల సాతాను మనం దోచుకుంటున్నాడన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ ఏదైతే నువ్వు ప్రభు దగ్గర నువ్వు దాస్తున్నావో ఆయన ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఒప్పుకుంటావని. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇవాళ నువ్వు ఆయన పాదాలు పట్టుకుని, నిజమే ప్రభా, మా కుటుంబానికి తెలియదు నేను ఎలాంటి పాపం చేశానని, మా బంధువులకు తెలియదు నేను ఎలాంటి మోసకరమైన జీవితాన్ని జీవిస్తానని, నా భర్తకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి తెలియదయ్యా, నా అసలైన రూపం ఏంటో తెలియదు ప్రభా అని నువ్వు ప్రభు సన్నిధిలో ఇవాళ ఒప్పుకోగలిగితే ఇంకా నిన్ను ఆశీర్వదించడం ప్రభు ప్రారంభిస్తాడు. నువ్వు వర్ధిల్లడం నీ కుటుంబంలో అనేక మంది చూస్తారు. ఈరోజు చెప్తున్నాను కదా, చాలామంది దీవించబడకపోవడం గల కారణం అదే, దాచిపెట్టడం. ప్రియ సంగమా, దాచిపెట్టే లక్షణం నీకుంటే సాతాను నిన్ను దోచుకుంటాడు. ఈరోజు నువ్వేది ప్రభు దగ్గర దాయొద్దు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే ఒక్కొక్కసారి మనం ఒప్పుకుంటే మన పాపాలు బట్టి వారు మనల్ని తృణీకరిస్తారేమో, కానీ దేవుడైతే నువ్వు ఒప్పుకునే కొద్దీ నేను వర్ధిల్లింపజేస్తాడు. ఇవాళ ఏ పాపమైతే దేవునికి నీకు అడ్డుగా ఉందో దాన్ని ఒప్పుకోవడం ప్రారంభిస్తే ప్రభు కనికరం నీకు వస్తుంది. ఇంకా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలను చూస్తావు. అందుకే ఈ ప్రశ్నను అడుగుతున్నాను, దేవుని దగ్గర ఏమైనా దాచేవా? దేవుని దగ్గర ఏదైనా దాచిపెడితే ఈరోజు నువ్వు ఒప్పుకో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.